అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమన్నా అన్నిటికీ మించి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అరిసేస్తున్నారు జనాలు. ఏమంటే ఎక్కడ పడితే అక్కడ ఇక రెడ్ బుక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు. కానీ ఇదే వైసీపీ వాళ్ళు ఎలక్షన్కు ముందు అదే రెడ్ బుక్ గురించి ఏమన్నారో చూద్దాం. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి, దాని కథ ఏంటి, లోకేష్ గారు ఏం మాట్లాడారని వీడియో చూద్దాం. ఆ వీడియో విన్న తర్వాత వైసీపీ వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరిస్థితి చూద్దాం. బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నాకైతే బాగా అనిపించింది. ఇక ముందు నారా లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు. ఆయన గతంలో అన్న మాట ఒకసారి మీకు వినిపిస్తాను రండి. లోకేష్ గారు ఇచ్చిన వార్నింగ్ కి ఆ సన్నాసి చాలా పెద్ద తప్పు చేశారు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు. ఆ సన్నాసి చెప్తున్నా, కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. పొరపాటైపోయిన ఈ కొడాలి నాని అంటే ఈ వీడియో దాదాపు 34 లక్షల మంది చూశారు మన ఛానల్లో, 1,28,000 లైక్ చేశారు. ఆ స్థాయిలో ఆయన తల్లిపడ్డ అవమానం, ఆంధ్ర రాష్ట్రం పడుతున్న అవమానం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలన్నింటినీ మనసులో ఆవాహన చేసుకున్న ఆ బాధతో ఆయన మాట్లాడిన వార్నింగ్ అది. రైట్, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను, ప్రతి ఒక్కడి పేరు నేను రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాను, మీ అందరి సంగతి తేలుస్తానంటే ఈ నా కొడుకులండి నోడుదోల క్యాండిడేట్లు. వీళ్ళు ఏమన్నా తెలుసండి, ముందా చూపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏడుపేటని చూపిస్తాను రండి. ఫస్ట్ ఈడు జగన్మోహన్ రెడ్డి సగం ఇలా సంక్రాంతి పోవడానికి మెయిన్ కారణం 50% ఈడే. ఈడు నోడుదోలు అసలు మామూలు నోడుదోలు కాదండి. నిజంగా జగన్ రెడ్డిని సంక్రాంతి ఇచ్చిన దాంట్లో మంచి క్రెడిట్ అయితే మాత్రం మనం వీడికి ఇవ్వాలి. ఆ రోజు ఎప్పుడైతే లోకేష్ గారు ఆ మాట అన్నారో, ఆ మాట అన్నాడనే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడండి. అధికారంలో వస్తాం, ఆడి సంగతి వస్తా, ఈడి సంగతి వస్తా, రెడ్ బుక్ లో రాస్తా, గ్రీన్ బుక్ లో రాస్తా, నీ దిక్కున్న బుక్ లో రాసుకో, ఇది కూడా రాసుకో. నీ బాబుని కుక్కని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సండూరు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆ ఏకముక్క పేరు వచ్చి ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. లేకపోతే వీడికి పట్టకపోతే ఆడి బాబు తోయమని చెప్పండి. ఏం చేస్తాడు వీడు, మడత పెట్టి ఆడ కింద తోసుకోమని, వీడికి సరిపోతే 2 మొక్కలు చేసి వీడి బాబు చెరో మొక్క తోసుకోమని. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు, ఎవరైనా బెదిరేవాడు, సాగు అంటే భయం ఉన్నటువంటి వీడి బాబు లాంటి వాడు ఎక్కేసేటువంటి బాబు నానే ఎక్కడున్నారు ఇప్పుడు, ఎక్కడున్నారు బాబు, ఎక్కడ కనపడతలేదు నువ్వు. అరే చాలా పెద్ద పోటుగాడు కదా నువ్వు డైరెక్ట్గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసేవాడివి, ప్రాణాల మీద ఆశ లేనివాడివి, ధైర్యవంతుడివి. ఏమైపోయారు అబ్బాయి, గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినవలేదు, ఎక్కడ కనపడలేదు ముఖం. ఎక్కడ దాకున్నావు, ఏ మంచం కింద దూరేసావు, ఏ సందులోకి దూరావు. అధికారం ఉన్నప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది, అధికారం లేనప్పుడు గర్తించాడు నారా లోకేష్ గారు. అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో ఉన్నవాడు మేము పోరాడాం, మేమందరం. అధికారం ఉన్నప్పుడు మురిగినంత కాలం కారులు వెళ్ళిపోతుంటే ప్రతి కుక్క ఎంట పడుతుంది కారు వెనకాల. కారు ఆపి దిగిన తర్వాత ఉండాలి అక్కడ. అర్థమైందా కొడాలని? నువ్వు అప్పుడు మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. నువ్వు పోటుగడైతే ఎటు పారిపోయావు. ఇప్పుడు జగన్ రెడ్డి ఇరికించేది నువ్వు పారిపోయావు. జగన్ రెడ్డి లాభోదీపమని కొట్టుకున్నాడు. ఇప్పుడు రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు వీళ్ళు. ఏమిటి అయ్యా మాట్లాడే మాటలు, రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా. ఇప్పుడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఎవరికైతే దిగిందో 6 రోడ్లకు పరిగెడతాడు. ఇప్పుడు చెప్పేడు ఈజీరా అబ్బాయి. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది, ఎంతలా సవాల్ చేయడం ప్రతి ఒక్కరు చేసేస్తాడు, కానీ చేసిన సవాల్ మీద నిలబడాలా, నిలబడి దాన్ని సాధించి చూపించాలా. అంతేగాని మన చేతిలో అధికారం ఉంది, ఎదుటి చేతిలో అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఏది మాట్లాడితే అది మాట్లాడుతుందని ఏమి నడిపించారు రా బాబు మీరు. ఎడరా అసలు బైనాక్యులర్తో చూస్తే ఆవిడ కనపడతలేదు, ఎక్కడో కొడాలి నాని, ఎక్కడో రాజా బయటకు వచ్చి వాగు. ఇదే మాట ఇప్పుడు చెప్పండి, నిజంగా మగుడు అయితేనే ఇదే డైలాగు, ఇదే స్లాంగ్లు ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు వాగు. ఇదే ఓ బతికేనా బాబు లాంటి చెప్పానండి. 9 నెలలు బుక్ చూడుతున్నాడు, ఎర్ర బుక్ అండి, దాంట్లో రాత్రి నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలైనా ఏం చేస్తారు, రేసే బుక్ వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఇదో మొక్క. ఎడిపోయాడు వంశీ, ఏడి కొడాలి నాని, ఏడి ఈ మాటలు డైలాగులు ఏముందండి. మైక్ ఎడితే ప్రతి ఒడు మాట్లాడతాడు, మోహన్లో ఉన్న ముసలాడు కూడా మాట్లాడతాడు. సిచ్యువేషన్ వచ్చాక నిలబడి కూడా ఉండాలి కదా ధైర్యంగా. ఈ రోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు, రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దొరుకుతున్నాడు. ఎక్కడ పోయారా మరి మీరు? మరి ఇన్నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు? ఎన్ని బుక్కులు రాశాడు బాబు, ప్రతిపక్షం ఉండగా ఎంతమంది తీసాడు. మన అన్న కూడా ఎక్కడ కనపడతలేదండి. ఏమండి, ఎవడన్నా రాజకీయ నాయకుడు సాధారణంగా ఓళ్ళ నెంబర్ నడుచుకుంటా తిరుగుతా ఏం చేస్తాడు, ఈ పలానా ఊళ్ళో పలానా గ్రామస్తులకి ఈ బాధ ఉంది, ఆ బాధని రాసుకుని
రేపు దేవుడు అసలు అదృష్టవశాత్తు ఏమైనా అధికారం వస్తే ఆ బాధను తీర్చాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అని రాసుకుంటాడు ఎవరికాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఇప్పుడు మా నాన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన సరే గాలి వదిలేశాడు, మా నాన్న ఏమీ చేయలేకపోయాడు, కనీసం నేనన్నా రాసుకుని ఇది చేయాలి అని చెప్పి ఎవడన్నా రాసుకుంటాడు. ఈ పలానూళ్ళలో బజ్జీలు దొరికి, పలానూళ్ళలో బోండాలు దొరికి, పలానూళ్ళలో సాక్షి సతీష్ పేరు రాసుకోవాలి, పలానూళ్ళలో నానిగారి పేరు రాసుకోవాలి, పలానూళ్ళలో కొడాల నాని ఉచ్చబోయిస్తాను రాసుకోవాలి. ఇదే పోవాలి. నిజంగా నిజాయితీ గల రాజకీయ ఏమండి వీళ్ళ మాటలు వినండి. నిజంగా ఎలా ఉంటుంది అంటే నాకు ఇది చెప్తుంటేనే అదే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా విలన్లు రెచ్చిపోయి హీరోని మంచి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటే కరెక్ట్గా సెకండ్ హాఫ్ నుంచి హీరో బ్యాటింగ్ మొదలెడతాడండి. ఒక్కొక్కడికి వాయింతూ ఉంటే సినిమా హాల్లో ఏళ్ళలో గోల్లో పేపర్లు నింపే ఎగరేయటాలు ఒక రేంజ్లో ఉంటుంది. సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇప్పుడు జరిగే సీన్ చూస్తుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ వీళ్ళందరికీ దీపావళి ముందుగా స్టార్ట్ అయిపోయిందండి. వీళ్ళందరూ రెడ్ బుక్ గురించి బాగినోళ్ళే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్ర బుక్ల పేర్లంతా నేను ఇస్తామంటాను. నేను ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్పిన ఆయన ఏడవ పేర్లు మర్చిపోయితే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నేను చెప్తాను ఎర్ర బుక్ ప్రజలకు వచ్చేటప్పుడు మనోడు ఎక్కడ కనపడలేదు. వీళ్ళు బిల్డప్ కబుర్లు చూడండి. అధికారం ఉందని ఓడి అమ్మో ఒక్కొక్కడో ఏమి హెచ్చుల కబుర్లు అండి, ఏమి బిల్డప్లు అండి. ఒక్కళ్ళు లేడు ఇప్పుడు. తుపాకి దెబ్బ కనపడతలేదు ఒక్కడో. పాపం జగన్ రెడ్డిని ఏకాగం చేస్తే అక్కడ ఢిల్లీ రోడ్ల మీద జగనే, ఇక్కడ అసెంబ్లీ ముందు రోడ్ల మీద జగనే, ఇప్పుడు ప్రెస్ మీట్లోనూ జగనే. ఏకాక ఇప్పుడు ఎవ్వడ కాడు పారిపోయాడండి. రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి జగన్ బ్రోను బలిపోసం చేసి యావడ కాడే కలుగుల్లో దూరేశారు. ఎక్కడికక్కడే ఒక్కడ కనపడలేదు బయట. స్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి. మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనే మాట చాలా తప్పు మాట. ఎందుకంటే కానీ అదే పండాలో కానీ మేము నచ్చిందంటే ఈరోజు మీరు పాదయాత్ర అసలు జగన్ పాదయాత్ర చేయగలుగుతాడు. అదే మాట టీడీపీ అనుకుని ఉంటే బైరెడ్డి, అదే మాట టీడీపీ అనుకుంటే జగన్ ఓదార్పు యాత్ర చేయగలుగుతాడా, పాదయాత్ర చేయగలుగుతాడా, ఆ కోడికత్తి డ్రామా లేకపోతే ఇంకో వివేకానంద రెడ్డి గారు హత్య డ్రామా ఇవన్నీ చేయగలుగుతాడా, ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా? ఏది ముందు, కోడి ముందు గుడ్డు ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఏమంటే ఈడు ఒకడు కొడాలి గారిని చెప్పాను కదా, కొడాలి గారి తర్వాత మిగతా ఓ 30% జగన్ బ్రో సంకనాకపోవడానికి ఈడు ఒకటి కారణం. వీళ్ళకి మనం పాలాభిషేకాలు చేయాలండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ వాగుడు వీళ్ళ నోటితోలే వైసీపీ పార్టీ అంటే ఏంటి, దాని నిజ స్వరూపం ఏంటనేది ప్రజలందరికీ తెలియజేసింది. వీడు సినిమా డైలాగ్ చెప్తాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్ లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. 4 పేర్లు కూర్చోబెట్టుకోవాలని వ్యక్తిని నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలా, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బిడ్డా. నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీన్ చూసినావు కదా, సీన్ ఎవడెవడైతే మాట్లాడిందో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే అధికారం వస్తే మళ్ళీ పులేబూతురాటండి. అధికారం వస్తున్నట్టండి రెడ్ బుక్ కదటండి. సలార్ సినిమా వచ్చింది కదండి, సీలే హతడాడు గుండ్ల మీద. మాపు గుండ్ల మీద 10 మంది కన్నా సీలేసేసి ఈ పోటుగాడు హీరోలో బిల్డప్ ఇచ్చేస్తాడట. జగన్ బ్రో మళ్ళీ సీఎం అయితే, అతను సీఎం అవ్వకపోతే ఏటో చెప్పలేదు ఆ రోజునాడు. అతను సీఎం అవ్వకపోతే ఈడు మంచంగా దూరేస్తాడు. ఇక పోరాటం లేదు, ప్రజలు లేరు, ఏమీ లేదు, మొత్తం గాలి కుదిరేస్తాడు. సీఎం అయితే మాత్రం రెచ్చిపోతాడటండి. ఏం మొగొడుతున్నారా బాబా నీలా, ఏం మొగొడుతున్నా, ఏం డైలాగ్ అబ్బా, ఏమన్నా డైలాగా ఇది? సిగ్గేస్తున్నారా మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటాను. చిచ్చి మేము ఇక్కడ రాసుకోన్నాం, ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముడు ఉండమన్నా. ఒరే అబ్బాయి, మీరు 2024 నుంచి వెనక్కి 2019 దాకా మీరే కదా అధికారులు ఉన్నారు. అప్పుడు పీకలేంది మళ్ళీ 24 తర్వాత పీకెత్తారా? అప్పుడు ఎవడన్నా భయపడ్డారా మీకు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ వాగుతున్నప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు. మీ తొక్క మేము పడుకోబెట్టి నార తీసినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేశారు? కేసులు పెట్టారు, వేధించారు. ఎవడన్నా భయపడ్డాడు? ఎవడన్నా మీలా కలుగుల్లో దూరేశాడా? తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ రోడ్డు మీద నిలబడి ఫైట్ చేసామే మీరు అధికారంలో ఉండగానే. అంతేగాని మేము సీఎం అయ్యాక పుడిచేస్తాం, సీఎం అయ్యాక కత్తి తిప్పేస్తాం, అప్పుడు దాకా అందరి సంఖ్యలోకి దూరేస్తాం అనలేదురా బాబు. మేము డైరెక్ట్ పోరాడాలా. ధైర్యవంతుడు అంటే అధికారం వచ్చిన తర్వాత మూలంలో కూడా లేచి పోరాడేస్తానంటారా బాబు? రే అధికారం ఉన్నప్పుడు పోరాటం ఏంటరా? ఇదేం పోరాటం రా బాబు? రెడ్ బుక్ గురించి బాగిన బాబు విన్నారు కదండి. రెడ్ బుక్ అంట అంత కామెడీ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10 తర్వాత జగన్ సీఎం లోపలికి వెళ్ళి పని చేస్తానన్నాడంటే దాని అర్థం ఏంటంటే నేరం చేస్తానని కదా. ఈవేళ జగన్మోహన్ ఇతను మాజీ మంత్రిడు, ఇడేమి ఆవరగాడు బెట్టింగ్ ఆడుకునే ఆశాయే కాదు, ఆల్రెడీ బెట్టింగ్లు కూడా ఆడాడు. కానీ దాంతోపాటు ఇలాంటి వాడిని ఎమ్మెల్యే చేసి మంత్రి కూడా చేశాడు జగన్ రెడ్డి. ఒక మంత్రి డైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నాడు.
కానీ అదే జగన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అంటాడు. ఏది ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యమా? మళ్ళీ ఒకవేళ తప్పుజారి ఈ రాష్ట్రానికి మళ్ళీ గట్టుకాలం దాపరించి ఏళ్ళ అధికారులకు కూర్చుంటే ఎంతమందిని చంపేసిందరు? డైరెక్ట్ మంత్రి వచ్చి నేను సీలేస్తాను, నేను అవసరమైతే జైలుకు పోతాను అంటే నేను నేరం చేస్తానని డైరెక్ట్ చెప్తున్నాడు. లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదే. రెడ్ బుక్లో రాశాను, ప్రతి ఒక్కరి చరిత్ర ఉంది. అది ఎవరి పేర్లు రాశాను అనేది లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు. కానీ లోకేష్ గారు చెప్తే ఇప్పుడు మీరు నమ్మరు, నేను చెప్పిన నమ్మరు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో. కానీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి ఇద్దరు తాగేసి కొట్టుకున్నా రెడ్ బుక్, ఇద్దరు ఏదైనా పాదకక్షల్లో చంపుకున్నా రెడ్ బుక్, ఒకడు ఆటో తిరగబడిపోయి చచ్చిపోయినా రెడ్ బుక్, ఒకడు ఆత్మహత్య చేసుకున్నా రెడ్ బుక్. ప్రతిదానికి రెడ్ బుక్ లింక్ ఎడుతున్నాడు. ప్రతి దాన్ని తీసుకెళ్ళి రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో విజయసాయి రెడ్డి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితో చెప్పింతాను ముందు నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. ఆ పప్పుకు చెప్తున్నా, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్లు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వచ్చి వేలాది మంది ఇక్కడ కాసుకోన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఎవడ ప్యాంట్లు తడిచిపోయో 2 నిమిషాలు మీ ముందు బయటపెడతారు. ఎవడ ప్యాంట్లు తడిచిపోయి ఎవడ రాష్ట్రం వదిలేసి ఢిల్లీ వారిపోయి ధర్నాలు చేసుకుంటూ రెడ్ బుక్ బాబోయ్ మేము చచ్చిపోతున్నాం బాబోయ్ అక్కడ రాష్ట్రంలో మమ్మల్ని చంపేస్తున్నారు కాపాడండి అని అక్కడ చోటమోటో లీడర్ని, చోటమోటో ఎంపీలు కాళ్ళు పట్టుకుని ఎవడ ప్యాంట్లు తడిపేసుకుంటున్నాడో 2 నిమిషాలు చూచేత నాకు అనిల్ 2 నిమిషాలు స్టెట్యూన్. లోకేష్ పాదయాత్ర ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకం పట్టుకుంటున్నారు. ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు రాస్తాం. లోకేష్ అనే మాట వినపడగానే ఒళ్ళంతా ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టు, మహేష్ అంటే వైబ్రేషన్స్ వస్తున్నాడు ఈ సినిమాలో. అలా లోకేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆవిడ నవ్వు చూడండి ఒకసారి. ఏమన్నా అంటే మహిళ మాజీ మంత్రి గారు మనం ఏం అనుకోవడదు, ఎందుకంటే మనకి బేసిక్గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని రాస్తున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఎర్ర పుస్తకంలో రాసిన అందరి సంగతి చూస్తున్నాను. నాకైతే ఆ ఎర్ర పుస్తకం మొత్తం ఎందుకంటే సింబాలిక్ గా నేను ఎర్ర పుష్పాన్ని మా నాన్న సీఎం గా ఉన్నప్పుడు నేను ఎర్ర పుస్తకం పట్టుకుని ఆయన తిరుగుతుంటే ఎర్ర పుష్పం మరి ఇప్పుడు ఎర్రసీర కట్టుకుని ఉంది. ఇక్కడ ఏమనాలి మనం? ఏమనంటే అది రాజేష్ మహిళలను అవమానపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు అంటారు. మరి మగవాళ్ళు చేసిన పాపం ఏంటండి? మమ్మల్ని ఎవరన్నా అవమానించా? నేను మహిళల్ని అడుగుతున్నాను. నేను ఎవరన్నా ఒక్క మాట లేడీస్ మీద ఏమన్నా మాడితే మహిళా లోకం బొగ్గుమంటదే. మరి ఇలాంటి మహిళలు మరి మగవాళ్ళని అంత దారుణం మాడొచ్చండి? మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు, వాస్తవమే. అలాగే మగవాళ్ళు లేకపోయినా కూడా నడదు కదండి. చూడండి, ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుష్పంలో కనిపిస్తాయి ఈవిడికి. ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ వేసుకుంది, ఎర్ర చీర కట్టుకుంది. మరి ఆవిడ మాకు ఎలా కనపడాలి? పోనీ ఇలా కనపడదని చెప్తే మళ్ళీ గోలా, మేమేం అనకూడదు. ఎమ్మెల్యే కాలేకపోయాను, నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో నించిన ప్రజలు నన్ను నమ్మలేదు, సో నేను అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అయిపోయాను, కాబట్టి నేను పెద్ద ఎర్ర పుష్పాన్ని అని సింబాలిక్ గా ఎర్ర బుక్ పట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు తెలిసింది లేకపోతే ఇంటి ఆవిడ రాసుకొని బంగారం. ఇప్పుడు ఎవరు ఎర్ర పుష్పాలు అయ్యారో, ఎవరు పొద్దుతిరుగుడు పువ్వుల్లో మళ్ళీ ఇళ్లలో దూరేశారో, ఎవరు దుప్పలు కప్పుకుని మంచాల కిందకు దూరేశారో ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎంతసేపు అండి ఒకటి పేట ఇలా తిరగబడ్డానికి? ఆ అహంకారం, ఆ గర్వం, ఆ వెకిలి నవ్వులు, ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి, కురుక్షేత్రం జరిగి 18 లక్షల మంది పట్టు అయిపోయారు పైకి. ఈ నవ్వుల వల్లే ఎదుటోళ్ళు చూసి వెకిలిగా నవ్వటం, వెకిలి వేషాలు వేయటం కొంతమందికి చెల్లిందండి అది. ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టప్లాప్ అయిపోవడానికి, 11 సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే. అంటే అప్పుడు దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది, ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది. అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి, సమాప్తం, ఎండ్ కార్డు. ఇక మనం ఎన్ని రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, పేటీఎంలో ఇవన్నీ అన్ని ప్రజలు తెలిసిపోయింది. నారాసుర రక్త చరిత్ర 4.0 అని వేస్తున్నారు. ఒరే టైటిల్ అన్న మార్చండి రా బాబు. గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగినా తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర 4.0. ఇప్పుడు టైటిల్ అన్న మార్చకపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం, ఒక సెకండ్ అన్న నమ్మటానికి ఉండదు కదా. చూడండి మరి ఇవిడి ఎర్రచీర కట్టుకుని వచ్చిన ఆవిడ ఎలా మాట్లాడుతుంది చూడండి. అండి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు లోకేష్ గారు రెడ్ బుక్ వల్లే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడో ఎవరో చంపుకున్నారు, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా వీళ్ళు. అసలు ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో డైరెక్ట్గా A2 వైఎస్ఆర్సీపీ, A2 విజయసాయి రెడ్డి, మా విజయసాయి బ్రో, లవర్ బాయ్ బ్రో. బ్రో ఏం చెప్తాడు వినండి. నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్, ఆ బుక్ ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో, నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు. అధికారులు ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ పనిచేస్తున్నారు అంటే ఒక పార్టీకి, అధికార పార్టీ కొమ్ము కాసి పేదలను ఎవరైతే అణిచివేస్తున్నారో, ఎవరైతే హింసలు పెడుతున్నారో అన్నారట. సాయిరెడ్డి చెప్తున్నాడండి, నేను చెప్పి మాట కాదు, కావాలంటే మళ్ళీ రండి. ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో,
నిజానికి ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు. అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు. వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు. భయభ్రాంతులు. సాయిబ్రో ఇక్కడ మాత్రం నిజం చెప్పాడండి. సాయిబ్రో ఏమన్నాడండి? అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తాం, జైలుకి పంపిస్తాం, అవసరమైతే సర్వీసులోని తీసి పారదొక్కుతాం. ఎందుకంటే రాజకీయ పార్టీకి అనుకూలంగా, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడు ఎవడో అధికారికి ఉండకూడదు. వాడికి అర్హత లేనట్టే. అర్హత లేదు కాబట్టి మేము అధికారులకు వచ్చి అందులో తప్పే ఉందండి. దానికి మటలకి, దానికి మానభంగాలకి, దానికి యాక్సిడెంట్లకి ముడెడుతున్నా మరి జగన్ రెడ్డిని ఏమనాలండి మనం? వాళ్ళు ఏటువేగా చెప్తున్నాడు. వాళ్ళు ఏటు డైరెక్ట్గా వచ్చి అధికారుల పేర్లు మాత్రమే రాశాడు నారా లోకేష్ గారు. అధికారులు కూడా అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళు, తొత్తులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షిస్తానన్నాడు. వాళ్ళని అవసరమైతే ఉద్యోగాల నుంచి వాళ్ళని బర్తరఫ్ చేస్తానన్నాడు అన్నాడు తప్ప నేను పళ్ళని కూడా చంపేస్తాను. ఇందాక అనిల్ గడ్ వచ్చి నేను సీలు వస్తావు, సీలు జైలు పోతావు, జైలుకి అన్నాడు కదా. అలా ఏమన్నాడని చెప్తున్నాడా? నేను ఎవడన్నా కొడతానన్నాడా, చంపుతానన్నాడా? ఏమనలేదని అతనే చెప్తుంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చి రెడ్ బుక్ వల్ల అక్కడ ఆయన చంపేస్తున్నారు, ఏం చంపేస్తున్నారు, మమ్మల్ని కూడా చంపేస్తారు బాబు, ప్యాంట్లు తరపు మీరు పారిపోతున్నారు. దాన్ని లోకేష్ గారు ఏం చేస్తారండి? కానీ కుర్రోడే కానీ ఉండాల్సినోడండి. ఒక్క బుక్కు, ఒక్క రెడ్ బుక్, ఆ బుక్లో ఎవడి పేరు ఉందో తెలియక, ఎవడి పేరు ఏ పేజీలో ఏ ప్రయారిటీతో ఉందో తెలియక, నా పేరు ఎప్పుడు వస్తుందో అని భయభ్రాంతులకు గురయ్యి ఈ కొడాలిగాళ్ళు లాంటి వాళ్ళు అందరూ మ్యూట్ అయిపోయారు. అందరూ మ్యూట్, మొత్తం జిప్పేసుకున్నారు. ఏ మిగతా వాళ్ళు ఎలాగ నా పేరు ఇప్పుడు కొడాలిగడ ఉందా లేదా అని అనుమానం కలదాడు గ్యారెంటీ ఉంటుంది. ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారంటానికి సంకేతం ఏంటి తెలుసండి? వర్షాకాలం వచ్చిందని సంకేతం ఏముంది? మబ్బులు వస్తాయి. ఎండాకాలం ఎండలు వస్తాయి. అలాగే రెడ్ బుక్ ఓపెన్ అయిందంటే సంకేతం ఏముంటుంది తెలుసా? గవర్నమెంట్ అధికారులు లెగుతుంటారు టుపుక్ 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 అని. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ చేసిన తప్పులు ఆధారాలతో పేపర్లలో వచ్చి వాళ్ళు టుపుక్ టుపుక్ అని జైలుకు పోతూ ఉంటారు. అదే మీకు సంకేతం. రెడ్ బుక్ ఓపెన్ అయిందిరా బాబు అని ప్రజలందరూ అప్పుడు గమనించండి. అప్పటి వరకు ఒరే నేను రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, రే ఎందుకురా బాబు అలా భయపడిపోతారు, ఎందుకు నవ్వుకుంటున్నాడు నారా లోకేష్ గారు. నమ్మరా? రండి చూపిస్తాను రండి. ఇది చూడండి, రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఒక గోల్. రే బాబు నేను ఇంకా బుక్ తెరలేదురా, ఆగరా నవ్వుకుంటాడు ఆయన. అబ్బాయి కాదు, రెడ్ బుక్ తెరిచేశాడు. ఆ రెడ్ బుక్ ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, కొంపలు ములిపోతుంది. ఇలా చూడండి రెడ్ రూల్ అట. పాపం జగన్ బ్రో ఎంత భయపడుతున్నాడండి. పాపం ఇప్పటిదాకా వాగారు చూడండి రెడ్ బుక్ కోసం. కొడాలిగాడు, రోజు, అనిలు ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు తుపాకి దెబ్బ కనపడతలేదు. ఇప్పుడు పాపం ఒక్కడే బుక్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీ వెళ్ళిపోదాం, ఎక్కడ పోదాం, ఇక్కడ పోదాం, అంత పాపం కంగారు అయిపోతున్నాడు బిడ్డ. అంటే తండ్రి లేని బిడ్డ. మీరేమో రెచ్చగొడేసి జగన్ బ్రో ఇరికించేసి ఎవడ కాడు పారిపోయారా మీరు ఆ కడుపుకు అన్నం తింటారా, బిర్యానీ తింటారా మీరు? చూడండి, కూటమి సర్కార్ పాలనపై వైఎస్ జగన్ కన్నెర్ర. మళ్ళీ ఇదొకటి బిల్డప్. కన్నెర్ర కాదు, తోక ముడిచేశారు, ఉడికిపోతున్నారు కింద నుంచి పైదాకా. హామీలపై నిలదీస్తారని అయితే ఏకంగా లోకేష్ రెడ్ బుక్ పేరు హోర్డింగ్లట. మరి జగన్ నడిపించడానికి వేసాడు, ఎవడ వేసాడు కానీ తెలియదు నాకు. నిజంగా ఒక లేదంటే జగన్ గారు వేయించి వైసీపీ వాళ్ళు వేయించి మా మీద పెడతారు, అది కూడా ఉంది. లేదా జగన్ బ్రో రెడ్ బుక్ అనగానే తులిక్కిపళ్ళు వేసిపోతుంటాడు నిద్రలో నుంచి. రెడ్ బుక్ కంట్లోకి చాలు వచ్చి భయభ్రాంతులు గురవుతుంటాడు బిడ్డ. అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఎవడో ఓటింగ్ చేసినట్టు. అయ్యయ్యో పాపం ఆ ఓటింగ్లు చూపించి ప్రెస్ మీట్ పెట్టుకున్నాను నేను. జగన్ రెడ్డి గారు ఎంతముందో ఏం చేస్తారో చెప్పేసుకోండి, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. కొడాలిగాడు తుపాదెబ్బ కనపడతలేదు ఇప్పుడు. పాపం పెట్టారు రెడ్ బుక్ తలుచుకుని ఎంత భయపడుతున్నాడు చూడు కొడాలి. రెచ్చగొట్టి పెద్ద పెద్ద డైలాగ్ వేసేసి అధికారంలో ఉన్నప్పుడు ఎవడ నోటుకు వచ్చినట్టు వాడు కుక్కల్లా మురిగారా బాబు. ఇప్పుడు ఒక్కడ కనపడతలేదు పాపం అతని పక్కనే. బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుంది రెడ్ బుక్ని. ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు అంటుంటే అన్న నమ్మడం లేదు. ఓపెన్ అయిపోయింది అంటాడు. ఇక సాక్షి మెయిన్ ఎడిషన్ అరాచకం ఆటవికం రెడ్ రూల్. హామీలపై నిలదీస్తారంటే టీడీపీ ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లట. అండి పాపం కదండి, పాపం కదా అంత అలాగా ఇచ్చేయటం. ఇదిగో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వీళ్ళ భయానికి అద్దు లేదండి పాపం. ఎంత కష్టం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంత భయపడుతున్నారు పాపం వీళ్ళు. ఎక్కడ చూసినా రెడ్ బుక్ అని కలవరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళు, నోరు పారేసుకున్న వాళ్ళు, ఆ ఎర్ర బుక్ చూస్తే ఎర్ర పశువు అన్న రోజా ఏది బోతాతో పెట్టి ఎదుగుదామని చూస్తుంటే అక్కడ కనపడతలే. ఎవరు కాలు సైడ్ అయిపోయారు జగన్ రెడ్డి ఇరికించేసి. ఇంకా నిజంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్. ఓపెన్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే చెప్పాడో తప్పుడు అధికారుల్ని, తప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందులో గ్యారంటీ. కానీ వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం ప్రకారం కాదు, భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించబడుతుంది. గరుడ పురాణం అంటే కుంభీపాకం, శూలదండనం, ఇంకేమున్నాయి మొత్తానికి. అలాంటి శిక్షలు ఏమీ అమలు చేయరు లోకేష్ గారు.
ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి. రే బాబు నేనేమి చేయట్లేదురా రే, ఇంకా ఓపెన్ చేయలేదు ఆగండిరా, నేను ఇప్పుడే ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా కొన్ని పనులు చేస్తున్నాను, ఒరే మీకు ఒక టైం ఉందిరా, మీరు కంగారు పడకండి అంటే కంగారు అయిపోతారు పిల్లలు, కంగారు అయిపోయి ఢిల్లీ వెళ్ళి అల్లరి చేసేస్తారు, ఇక్కడికి వచ్చి అల్లరి చేసేస్తారు, ఆ అసెంబ్లీలో ఒక్క నిమిషం ఉండి కూడా పారిపోతారు జగన్ గారు. మరి మీకు ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద మాటలు జగన్ గారు? ఇప్పుడు భయం ఉన్నవాడు నాకు భయం అంటే అయిపోతుంది కదా, మీకు భయం ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తే సరిపోను కదా. అదే అధికారం ఉంటే మనం బొబ్బ కొమ్ములు ఎలా మొలిచేస్తాయి, కొమ్ములు మొలిచేసి పోలీసులతో చంపేయండి, వేసేయండి, వాళ్ళని తప్పుడు కేసులు పెట్టండి, వీళ్ళ కేసులు పంపించండి, జైలు పెట్టండి. అలా ఉన్నప్పుడు మరి టైము మొక్క అవతలోడు పడుతుంది ఏదో రోజు, మరి పడినప్పుడు దాన్ని కూడా తట్టుకుని నిలబడాలి కదా. ఇంత కంగారు అయిపోయి ఇంత భయపడిపోతే ఎలా జగన్ అన్న? రాజశేఖర రెడ్డి గారి పరువు కూడా తీస్తావన్నా నువ్వు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈయన కూడా కొన్ని రోజులు ఆగొచ్చు కదా. లేదు రే రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారట, కంగారు పడకంటారా, ఓపెనింగ్ అయితే ఉంది, రెడ్ బుక్ ఓపెనింగ్ అయితే గ్యారంటీ రాబాయ్, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదురా, కంగారు పడకంటారా అని చెప్తున్నాడు. అంటే ఒక పక్కన వార్నింగ్ వెళ్ళిపోయింది, మరో పక్కన ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు, కంగారు పడకండి అని కూడా ధైర్యం చెప్పాడు ఆయన. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని అన్న జగన్ చూసావా మిమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడో లోకేష్ గారు, రే నేను ఇంకా ఓపెన్ చేయలేదు పార్బాకు, నేను ఓపెన్ చేయలేదు ఇంకా అన్నాడు. మళ్ళీ మిమ్మల్ని బెదిరించాలి, ఓపెన్ చేస్తా అంటారు మళ్ళీ. పాపం అలా భయపడిపోతే ఎలా జగన్ అన్న? కానీ పివి నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా జగన్ రెడ్డిని అడిగితే అంటే స్ట్రైక్ ఏ ఉంటాయి కదా సంథింగ్, అందుకని ఆపుతున్నాడు అనమాట అండి. పివి నరసింహారావు గారికి భారతరత్న గురించి స్పందించంటే లేదా విజయసాయి రెడ్డి మాట్లాడాడు మీతోటని టక్క స్టైల్ నడిచిపోయాడు. ఇప్పుడు పాప మాట్లాడడానికి ఎవరు లేదు జగన్ తరపుని, జగన్ గారు వెళ్ళిపోయి పాప ఎవరో ఎంపీ వచ్చా భయపడగా నేను మాట్లాడండి అన్న వాళ్ళు మైకి తీసుకుని జగన్ కొడుతున్నారట, జగన్ మేము ఉన్నాం అండగా. సాధారణ ఎంపీలు, ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఒక మహిళా ఎంపీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఆడికి జగన్ ఏడకు నేను చూసుకుంటాను ఖండిస్తున్నాం అంటున్నారు. మరి రెడ్ బుక్ మీద మరి అన్ని కబుర్లు చెప్పి అంతంత పెద్ద మాటలు మాట్లాడి ఈవేళ రెడ్ బుక్ అంత భయపడిపోయి వణికిపోతా ఉంటే ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్ గారు. రాజకీయం అంటే ఆల్మోస్ట్ యుద్ధమే, కాకపోతే ఇంతకుముందు ఆయుధాలతో జరిగేది, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో జరుగుతుంది. యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు భయపడొచ్చేమో కానీ రాజు భయపడకూడదే, ఎక్కడ లేదే ఇలాగా. ఇంకే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతుంటే పాపం మరి ఆ కొడాలిగాడో లేకపోతే ఇంకొకడు మంచాల కింద దూరేసి వాళ్ళు దాకోవడంలో తప్పే ఉందండి. అయిపోయింది ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజ్. ఇంకా ప్రజల్లో ఇంకా ధైర్యం నింపలేడు, ఎందుకంటే ఆయనే భయపడిపోతున్నాడు. రెడ్ బుక్ కొడుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం కావట్లేదు, నేను సరదాగా కామెడీ చేశాను కానీ రెడ్ బుక్ అనే మాట వింటా ఉంటే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమో ఎప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు తీస్తాడో, ఎప్పుడు ఇసుక స్కామ్ బయటకు వస్తుందో, ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుందనే భయం అతన్ని ముందుగానే మనం ఏడ్చెత్తే కొట్టకుండా ఉంటారు, కొట్టక ముందు ఏడ్చెత్తే అసలు ఏడ్కెళ్ళని కొట్టకుండా ఉంటారు అనే స్ట్రాటజీ ప్లే చేసేస్తున్నాడు ఆయన. ప్లే చేసేసి ఇంకా రెచ్చగొట్టేస్తున్నాడు టీడీపీ వాళ్ళని, ఇంకా రెచ్చగొట్టి ఆరోపణలు చేసేసి ఏదో తప్పించుకుందాం అనుకుంటూ ఇంకా పేకల్లో కూలిపోతున్నాడు అతనికి. మరి ఎవరు సలహా ఇస్తున్నాడో తెలియదు కానీ ఫేస్ చేయండి జగన్ గారు, మీరు చేసిన తప్పులకి చట్టపరంగా ఎదుర్కోండి, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేసేస్తారు, డబ్బులు కాచిపడి ఓటేస్తారనే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని డెట్టాల్ ఎట్టి కడుక్కోండి. మీ మనసుని డెట్టాల్ కూడా క్లీన్ చేయలేకపోతే యాసిడ్ ఇటు కడుక్కోండి. ఇప్పుడు కూడా మీరు వచ్చి నీకు 15,000 ఇస్తానని గెలిపించారు టీడీపీని అనుకున్నారు మీరు. ఏ ఎదవ చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కానీ డబ్బుల కోసం ఆశపడి ఓటేసేవాడు కాదు తెలుగోడు. ఆ 15,000 కోసం లేకపోతే మీరు ఇచ్చిన 15,000 కోసం మిమ్మల్ని ఓడించలేదు, మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం మిమ్మల్ని ఓడించారు. ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు, అవమానాలు, మానభంగాలు, మర్డర్లు మీరు పట్టించుకున్న విధానం, నేరస్తులు మీ పక్కన కూర్చోబెట్టుకున్న విధానానికి ఇక్కడ జనం మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి పెట్టారు. ఇక్కడ ఒక్క కుర్రోడు కూడా నిరుద్యోగికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు అని చెప్పి మీరు గ్రామ నౌకరులుగా వాడుకున్న విధానం నచ్చని తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి మిమ్మల్ని తీసుకెళ్లి మూలం కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రానికి పోలవరం లేకుండా, ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ తరలిపోతే 32 మంది ప్రాణాల బలియాగం. ఆ తద్వారా వచ్చిన స్టీల్ ప్లాంట్ని మీరు ఏకముక్కలా వదిలేస్తుంటే అది తట్టుకోలేక మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు. ఇంకా మీరు 15,000 ఎవరు చెప్తున్నాడా మీకు డబ్బుల కోసం ఓట్లేశారని? కానీ రెడ్ బుక్ చూడండి, వైసీపీ పార్టీని అతలాకుతలం చేస్తుంది. ఎవడెక్కడ పోతాడు, అమాయకుడే కదా, ఏమన్నా పడతాడు కదా, మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కదా అనుకునే కొడాలిన లాంటి వాళ్ళు, అలాంటి నా కొడుకులు ఇప్పుడు కనపడాలి బయట రోడ్డు మీద. ఇప్పుడు వాగాల వాగుడు ఏది రెడ్ బుక్ రమ్మనండి రెడ్ బుక్ నని ఇప్పుడు వాగాల వాగోడు అయితే అబ్బకి అమ్మకి పుడితే అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదురోళ్ళు అధికారం లేనప్పుడు ఏ కుక్కన మురుగుతుంది. రెచ్చగొట్టారు అనుభవించండి.